హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది పుష్ప 2 ట్రైలర్. సో పుష్ప 2 ద రూల్ ట్రైలర్. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ అండ్ డిఎస్పి. టైటిల్ అయితే డిఎస్పి అని వేశారు. సో మొత్తం చెక్ చేద్దాం. తర్వాత తమన్ గారు కూడా ఇంక్లూడ్ అయ్యారని తెలుస్తుంది. అండ్ పుష్ప 1 ఎంత రికార్డ్ క్రియేట్ చేసింది తెలిసిందే. అండ్ అల్లు అర్జున్ గారికి ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది తెలిసిందే. సో పుష్ప 2 ద రూల్ ట్రైలర్ మొత్తానికి రిలీజ్ అయింది. December 5th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఈ ట్రైలర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ రిలీజ్ ఈవెంట్ బీహార్ అండ్ పాట్నాలో ఎంత క్రేజీగా అవుతుందో తెలిసిందే. సో వితౌట్ ఎనీ లేట్ ఫస్ట్ అయితే ట్రైలర్ చెక్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు చెక్ చేద్దాం. సో ట్రైలర్ రిలీజ్కి తెలిసిందే ఇప్పుడు కొత్త యాడ్స్ ఇస్తున్నారు. వీ ట్రెండ్ అనే ఒక యాడ్ పెట్టారు. సో అది పక్కకు పడేసి మనం ట్రైలర్ స్టార్ట్ చేద్దాం. ఎవరు డబ్బంటే లెక్కలేదు, కావాలంటే భయం లేదు. వీళ్ళలో తినేల బాధేదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మళ్ళీ నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. अरे दीवानो मुझे पहचानो. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. Blasting worldwide on December 5th. Experience it in IMAX. సో ఫస్ట్ గట్టిగా మాట్లాడాలంటే ఎమోషన్ బాగా సెట్ చేశారు. సో ట్రైలర్లో మనకి సీన్కి ఫ్రేమ్కి ఎమోషన్ కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్లో ఏ క్యారెక్టర్స్కి అయితే తక్కువ స్క్రీన్ ప్రజెన్స్ దొరికింది అనుకున్నామో ఆ క్యారెక్టర్స్కి ఇందులో మంచి ఎస్టాబ్లిష్మెంట్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఫహద్ ఫాసిల్ గారు ట్రైలర్లో కనిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన మాడ్యులేషన్స్ ఆయనవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ లాస్ట్ డైలాగ్ కూడా ఇట్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ మంచి కామెడీని కూడా జనరేట్ చేసింది. అండ్ ఇవే కాకుండా కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి. సో ఎమోషన్ అయితే స్ట్రాంగ్గా ఉండబోతుంది. అండ్ ఆ టగ్ ఆఫ్ వార్ ఫహద్ ఫాసిల్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి అది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇవే కాకుండా కమర్షియల్ హీరోని ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేస్తున్నారు. అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ట్రైలర్లో. అల్లు అర్జున్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా కనబడుతున్నారు. ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డిజైన్ కానీ, సౌండింగ్ కానీ అదిరిపోయింది. సో ఫైట్స్ ఒక ది బెస్ట్. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అండ్ ఈసారి కరెక్ట్ డైలాగ్ కూడా బాగుంది. మనం నేషనల్ అనుకుంటున్నావా, కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి
మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అండ్ శ్రీలీల గారి సాంగ్ కూడా ఒకటి ఉంది. అండ్ ఆ మార్కెట్ సీన్, ఆ జాతర సీన్ ఏదైతే ఉందో అది మూవీలో మేబీ ఇంటర్వెల్ సీన్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేస్తుంది ఆ సీన్ మాత్రం. సో చాలా బాగుంది. లేట్ వదిలిన, పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఒక మంచి ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చారు. సో సినిమా కూడా ఇలా ఉంటే తగ్గేదే లేదు. అండ్ రష్మిక గారికి కూడా మంచి రోల్ ఉండబోతుంది. అండ్ ఎవరో చనిపోతుంటే వాళ్ళని కూడా ఎర్రచందనం పెట్టి వాళ్ళ ఫైనల్ రిచువల్స్ చేస్తున్నారు. సో చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ప్యాక్ చేసి పెట్టారు. మెల్లిగా ట్రైలర్ని 2-3-4 సార్లు చూసాక, మైక్రో డీటెయిల్స్ అన్నీ వచ్చాక ఇంకా మనకి క్లారిటీ వస్తుంది ఏమేమి అంశాలు ట్రైలర్లో రిలీజ్ చేశారు అని చెప్పి. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. నాకైతే సూపర్ నచ్చింది సినిమా, నో డౌట్. ఫస్ట్ దానికంటే సెకండ్ది ఇంకా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, కలెక్షన్స్ అట్లానే దింపేస్తుంది. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. December 5th అసలు తగ్గేదే లేదు, సినిమాకి వెళ్ళి రివ్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.